హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పీఆర్సీ, ఐఆర్‌లపై సీఎస్ సంచలన నిర్ణయం అండి. ముగిసిన భేటీ ప్రాధాన్యత క్రమంలోనే అనే పూర్తి తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంతోషకర వార్త. పెండింగ్ సమస్యల పరిష్కారానికి చర్యలు వేగవంతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ బ్రేకింగ్ న్యూస్. పీఆర్సీ మరియు ఐఆర్ వంటి ముఖ్యమైన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్కే విజయానంద్ గారు కొత్తగా నియమితులైనారండి. సో వీరు పలు సంచలన నిర్ణయాలు అయితే ప్రకటించారు. ఉద్యోగుల పెండింగ్ సమస్యలన్నింటినీ దశల వారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. పీఆర్సీ మరియు ఐఆర్ సమస్యలపై స్పష్టత. ఉద్యోగుల దశల వారీ ఉద్యోగుల సమస్యలు దశల వారీగా పరిష్కరించబడతాయని ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి సురేష్ బాబు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న పలు సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమైన అంశాలపై సిఎస్ దయానంద్ గారు అయితే దృష్టి పెట్టారు. ముఖ్యంగా డిఏ అండి. పెండింగ్లో ఉన్న డిఏలను త్వరగా విడుదల చేస్తామని, కనీసం ఒక డిఏనైనా ఈ సంక్రాంతి కానుక ప్రకటిస్తామని సంకేతాలు అయితే ఉన్నాయి. పీఆర్సీ పరిష్కారం. పీఆర్సీ అమలుపై తుది నిర్ణయం త్వరలో ప్రకటించబడుతుందని అయితే ఆశిస్తున్నారు. ఉద్యోగ సంఘాలతో సమావేశాలు. ఈ సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సంఘాలతో త్వరలోనే సమావేశాలు నిర్వహిస్తామని సిఎస్ హామీ ఇచ్చారు. గెజిటెడ్ ఆఫీసర్ జేఏసీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ చైర్మన్ కేవీ కృష్ణయ్య మరియు సురేష్ బాబు నేతృత్వంలోని సంఘాలు విజయానంద్ను సచివాలయంలో కలిసి అభినందనలు తెలిపారు. ఉద్యోగుల ప్రాధాన్యతపై ప్రభుత్వం స్పష్టత. ఉద్యోగులు ప్రభుత్వ విధానాల్లో కీలక భాగస్వాములని, ఉద్యోగుల సమస్యలన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు ప్రభుత్వం నిబద్ధతతో ఉంటుందని సిఎస్ విజయానంద్ స్పష్టం చేశారు. ఉద్యోగులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. మరి గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ సమస్యలు ఏవి అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాము. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న సమస్యలు: డిఏ జారీ ఆలస్యం అయ్యేది గతంలో, పీఆర్సీ జాప్యం ఉండేది, ఐఆర్ పెండింగ్స్ అలాగే ఉండేవి, ఉద్యోగ భద్రత, సో సెక్యూరిటీ అనేది తక్కువగా అయితే చెప్తున్నారు. సో ఈ సమస్యలపై సత్వర చర్యలు తీసుకోవాలని ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు సీఎస్ని అయితే కోరాయండి. సో గత ప్రభుత్వంలో ఇవన్నీ కూడా మాకు భద్రత లోపించింది. ఈ లోపించినవన్నీ కూడా ఇప్పుడు చొరవ తీసుకోవాలి సో అని చెప్పేసి చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి విజయానంద్ గారు ఈ విషయంపై చొరవ చూపడంతో సమస్యలు పరిష్కార దిశగా అయితే ముందడుగు పడిందని అయితే భావిస్తున్నారు. మరి ఉద్యోగులకు సంక్రాంతి కానుక ఏది? సంక్రాంతి కానుక విషయానికి వచ్చినట్లయితే సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వానికి మరియు ఉద్యోగులకు నిష్పక్షపాతమైన ప్రయోజనాలు కలిగేలాగా టీఏ లేదా ఇతర ప్రోత్సాహకాలను ప్రకటించవచ్చు అనేది సమాచారం అయితే ఉందండి. సో ఈ చర్యలు ఉద్యోగుల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. ఈ మేరకు విశ్లేషకుల అభిప్రాయాలు. అంటే బయట టాకింగ్ అండి, పబ్లిక్ టాకింగ్ ఎలా ఉందంటే, ప్రభుత్వం చేపట్టిన తాజా చర్యలు ఉద్యోగుల స్థిరత్వం, భద్రత మరియు నమ్మకాన్ని కలిగిస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారన్నమాట. ఉద్యోగ సమస్యల పరిష్కారంలో సిఎస్ ప్రభుత్వ దృష్టి సాధించడం, అలాగే ఉద్యోగులకు ప్రోత్సాహం కల్పించడంలో కీలక పాత్ర అయితే పోషిస్తుంది. మొత్తం మీద ఈ చర్యలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకి కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. సంక్రాంతి కానుకగా మంచి వార్తలు వింటామన్న ఆశతో ఉద్యోగులు అయితే ఎదురు చూస్తున్నారు. మరి దీనిపై ఈ సంక్రాంతికి అట్లీస్ట్ ఒకటి అయినా మనకు విడుదల చేస్తారనేది ఉద్యోగ పెన్షనర్లు భావిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.